సో మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత మీరు గమనించిన తేడా ఏంటి? అండ్ ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో పుంజుకుంటుంది అనే మాట బలంగా వినిపిస్తోంది. దీని మీద మీ విశ్లేషణ ఎలా ఉంది? వాళ్ళ ఓట్లు కానీ సీట్లు కానీ తగ్గినాయి కదా. తగ్గినప్పుడు మనం ఆ మాట ఎట్లా అనగలుగుతాం? అనలేం. రెండు విధాలుగా వాళ్ళు బలహీనపడ్డారు. కాకపోతే ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే కొంచెం ఎక్కువ ఓట్లు వచ్చినాయి అని చెప్పుకోవచ్చును, కానీ అంతకుమించి బలపడ్డారు అనటానికి ఆ నిదర్శనాలు అయితే లేవు. కాంగ్రెస్ పార్టీ మనకు కనబడుతున్న వాస్తవము, వాళ్ళకు ఓట్లు పెరిగినాయి, సీట్లు పెరిగినాయి. మున్సిపాలిటీలు దాదాపు 100 దాకా వచ్చినట్టున్నాయి వాళ్ళకు, 116లో. కార్పొరేషన్లు కూడా 3, 4 వాళ్ళ కైవసమైనాయి. కాబట్టి బలం వాళ్ళది పెరిగింది. పెరగటం అనేది ఒక రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా పార్టీ పైన పట్టు వచ్చినట్టే. హైకమాండ్ దగ్గర కూడా ఆయనకున్న పరపతి పెరుగుతుంది. సహజంగానే అది జరిగే ప్రక్రియనే అది. అంతర్గతంగా పార్టీలో కూడా ఆయన కొంత బలం పుంజుకుంటాడు ఆయన. ఇది నాకు అర్థమైనటువంటి వాస్తవం. అందుకని సహజంగా ఏమవుతుందంటే కొంత మెల్లమెల్లగా పార్టీలో ఒక నాయకుడు బలం కావటము అనేది మనకు ప్రధానంగా కనబడుతున్న పరిణామం. అది ప్రక్రియ ఒకటి ఆ దిశగా అటు పోయింది అది అని మనకు గమనించవచ్చు. బీజేపీ ఎంత బలం అనుకున్నామో అంత లేదు అది. ఎందుకంటే 8 ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు 1-2 మించి ఎక్కడా కూడా గెలవలేకపోయినారు. చాలా చోట్ల ఒక అనైతికమైనటువంటి పొత్తుల కారణంగా ఆ పార్టీ తన ప్రతిష్టను కూడా దెబ్బతీసుకున్నది. ఇవి నాకు అర్థమైనటువంటి వాస్తవాలు. బీఆర్ఎస్ గతంతో పోలిస్తే, ఎంపీ ఎన్నికలతో పోలిస్తే తప్పనిసరిగా వాళ్ళ ఓట్లు పెరిగినాయి, వాళ్ళకున్న కొంత పరపతి కూడా పెరిగింది. అయితే ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఒక బలమైన ప్రత్యామ్నాయంగా ఎదిగే ఇంకా స్థాయికి అయితే రాలేదు. ఓకే, రాజకీయ పరంగా కేసీఆర్ గారి పరిపాలన చూశారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అవును. ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూస్తున్నారు. సో ఇద్దరిలో మీరు గమనించిన తేడా ఏంటి? ప్రజలకు ఎవరు మేలు చేస్తారు అనే అంశం మీద సో మీ విశ్లేషణ ఏంటి? అంటే కేసీఆర్దేమో ఏకఛత్రాధిపత్యం. ఆయన ఏదనుకుంటే అదే చేసిండు. ఆయన మాట ప్రకారం గవర్నమెంట్ నడిచింది. అప్పుడు ఆ ఏకఛత్రాధిపత్యాన్ని కూడా సరిగ్గా ఉపయోగించుకునే అవకాశం ఉంటే బాగుంటుంది, కానీ జరిగిన వాస్తవము దాన్ని ప్రణాళికలు రూపొందించినప్పుడు కాంట్రాక్టర్లకు మేలు జరిగే విధంగానే ప్రణాళికలు తయారు చేసిండ్రు. అది కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇవాళ మనకు అర్థమవుతున్నది. వరద కిందికి జారిపోతున్న దాన్ని పైకి పట్టుకొస్తే మళ్ళీ ఏమవుతుందంటే అది నీళ్ళ ప్రవాహం వచ్చిన కొద్దీ మళ్ళీ కిందికి వదులుకోవాల్సి వస్తుంది. అందుకని ఆ కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లోనే లోపం ఉంది. తర్వాత ఇప్పుడు మనకు అర్థమవుతున్నది దాని నిర్మాణంలో కూడా లోపాలు ఉన్నాయి. అది కుంగిపోయింది. ఇది జరిగింది ఒక మాట. తర్వాత 2, ఎవరైనా తప్పులు ఎత్తి చూపితే వాళ్ళు సహించలేదు. అసహనంతో వాళ్ళ పట్ల ఒక ప్రతీకార చర్యలే తీసుకున్నారు తప్పగని వాళ్ళ చెప్పే మాట విని మాట్లాడటానికి, చర్చించి ఓ పరిష్కారాన్ని వెతకటానికి ప్రయత్నం చేయలేదు. ఇది జరిగింది. మూడోది, మనం కనుక చూస్తే కేసీఆర్ పరిపాలనలో పార్టీలో కూడా తాను తన పూర్తి నియంత్రణ పేరుతో చాలామందిని బలమైన నాయకులను కూడా దూరం చేసుకున్నాడు. ఆ దూరం చేసుకోవటంతో పార్టీ అనేది బలహీనపడ్డది. నాలుగోది ఏంటంటే ప్రభుత్వం పట్ల విమర్శనాత్మకంగా వ్యవహరించిన అందరితోనూ చాలా దురుసుగా ప్రభుత్వం వ్యవహరించింది. వాళ్ళ మీద కేసులు పెట్టిండ్రు, అరెస్టు చేసిండ్రు. ఈ విషయాల్లో ఇప్పుడు ప్రభుత్వం భిన్నంగా ఉన్నది. సహజంగానే ఒక వ్యక్తి పెత్తనం అనేది కాంగ్రెస్ పార్టీలో సాధ్యమయ్యే విషయం కాదు. అందరూ కూర్చొని మాట్లాడుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఒక నియంత్రణ అనేది ఉంది, అదొకటి మంచిదే. రెండవది ఏంటంటే అప్పటి ప్రభుత్వంలాగా నిఘా కానీ నియంత్రణ కానీ ఇట్లాంటివి లేవు ఈ ప్రభుత్వంలో. లేకపోవటం చేత జరుగుతున్నది ఏంటంటే కొంత స్వేచ్ఛగా భావ ప్రకటన వ్యక్తీకరణకి భావ ప్రకటన స్వేచ్ఛ దొరికింది, భావ వ్యక్తీకరణకు అవకాశం దొరుకుతున్నది. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం వేటాడినట్టుగా ఇప్పుడు ప్రభుత్వం లేదు. ఈ తేడాలు మనకు ప్రధానంగా కనబడుతున్నాయి.
ప్రణాళికల విషయంలో, ఉద్యమ ఆకాంక్షల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇంకా కొంత చొరవ తీసుకొని మరి ఈ నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ప్రజలకు మరింతగా ఉపాధి అవకాశాలను పెంచే లక్ష్యంతో మరిన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ అందరం కూడా కోరుకునేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం కొంత సీరియస్గా దృష్టి పెట్టి అందరినీ కలుపుకొని ఒక విధానాలను తయారు చేసి వాటిని పటిష్టంగా అమలు చేయగలిగితే బాగుంటుంది. ప్రధానంగా ఉపాధి కల్పన అనేది లక్ష్యంగా ఉండాలి. సామాజిక అసమానతలను తొలగించటం అనేది ఒక కర్తవ్యంగా ఉండాలి. ఆ రెండింటిని దృష్టిలో పెట్టుకొని నీళ్ళని ఎట్లా ఉపయోగించాలి, ఉన్న నిధులను ఎట్లా ఉపయోగించాలి అనే విషయం పైన ఒక ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం పోగలిగితే ఇంకా బాగుంటుందని చెప్పి నేను నమ్ముతున్నా. దానికోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా మేము అందరం ఆశతోనే ఎదురు చూస్తున్నాం.